కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందడం బాధాకరమని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ్ ప్రవీణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ పోలీసులతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రాలయం వెళుతున్న స్విఫ్ట్ కారు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి సమయాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోడ్డు ప్రమాదం అనేది చాలా దురదృష్టమైన సంఘటన అండి. ప్రొద్దుట 5:30 గంటల సమయంలో ఈ టూరిస్ట్ వెహికల్ ఏదైతే మంత్రాలయం భక్తులతో వెళ్తున్న వాహనం నడిపే డ్రైవర్ నిద్రమత్తులో పూర్తిగా రోడ్డు యొక్క కుడిభాగ వైపు వచ్చేసి ఎదురు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న వాహనం యొక్క ఎడమ భాగం వైపు క్రష్ అవటం జరిగింది. సో కారులో ఎడమ వైపు డ్రైవర్ కాకుండా అవతల పక్క ప్రయాణిస్తున్న వారు, ముందు కూర్చున్నవారు, వెనక్కి కూర్చున్నవారు అక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇంకా కారులో ఉన్న ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళని ఆదోర్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేస్తాం. ఏంటంటే మెయిన్ మనకు అర్ధరాత్రి జరిగే యాక్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో అర్ధరాత్రి పూట జరిగి మనం బెంగళూరు హైవేలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి రాత్రిపూట వాహనాన్ని లాక్ చేసి డ్రైవర్ని వాటర్తో మొహం అడిగించి వాళ్ళు అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది. దానివల్ల కొంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అదే మాదిరిగా ఈ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ హైవేల్లో కూడా అలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం.